మోదీ పినరై అన్నదమ్ములన్న రేవంత్ వ్యాఖ్యలకు కేరళ సీఎం కౌంటర్ ఇచ్చారు. పేదల ఇల్లు కూల్చేస్తూ మాకు నీతులు చెబుతారా అంటూ పినరై విజయన్ ఎక్స్ వేదికగా రేవంత్ వ్యాఖ్యలకు ఘాటు రిప్లై ఇచ్చారు. జీతాలు పెన్షన్లు ఆలస్యంగా ఇచ్చే రేవంత్ తమ కేరళ ప్రభుత్వానికి నేర్పాల్సింది ఏం లేదంటూ మండిపడ్డారు. అసలు బీజేపీకి బి టీమ్ గా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 2 రోజుల క్రితం కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ హాట్ కామెంట్ చేశారు. మోదీ పినరై విజయన్ అన్నదమ్ములని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో కామ్రేడ్లు కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చురేగింది. కేరళ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోని అక్కడ పాలిటిక్స్ హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు. అయితే రేవంత్ వ్యాఖ్యలను పినరై విజయన్ ఖండిస్తూ హాస్యాస్పదంగా ఉన్నాయంటూ కూడా మాట్లాడారు. జీతాలు పెన్షన్లు ఆలస్యంగా ఇచ్చే రేవంత్ గురించి మాట్లాడుతూ పినరై విజయన్ కేరళకు నేర్పాల్సింది ఏం లేదు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న నిర్వహించిన ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు పినరై విజయన్ రియాక్ట్ అయ్యారు. బీజేపీకి బి టీమ్ గా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అన్నారు. కేరళ ప్రచారంలో మోదీ పినరై అన్నదమ్ములన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు పినరై విజయన్. మోదీ పినరై అన్నదమ్ములన్న రేవంత్ వ్యాఖ్యలకు కేరళ సీఎం కౌంటర్ ఇచ్చారు. పేదల ఇల్లు కూల్చేస్తూ మాకు నీతులు చెబుతారా అంటూ పినరై విజయన్ వ్యాఖ్యానించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, 2 రోజుల కేరళ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ వ్యాఖ్యలకు పినరై విజయ్ కౌంటర్ ఇచ్చారు. పేదల ఇండ్లను కూలుస్తూ మాకు నీతులు చెప్పే ప్రయత్నం మానుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రేవంత్ వ్యాఖ్యలు దీనికి సంబంధించి ఏదైతే ఇటు జీతాలకు పెన్షన్లకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. జీతాలు పెన్షన్లు ఆలస్యంగా ఇచ్చే రేవంత్ కేరళకు నేర్పించాల్సింది ఏమీ లేదు అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. బీజేపీకి బి టీమ్ గా పినరై విజయ్ వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ గా ఈ రోజు ఇటు పినరై విజయ్ మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ మాత్రమే ఈ యొక్క పినరై కేరళ ప్రచారంలో మోదీ పినరై అన్నదమ్ములే అంటూ కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ రోజు మాట్లాడడం జరిగింది. అయితే తెలంగాణలోని పేదల ఇండ్లను ఒకవైపు కూలుస్తూ కేరళ ప్రజలకు నీతులు చెప్పే ప్రయత్నం మానుకోవాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా హితవు పలకడం జరిగింది. మరి ఇటు కేరళలో ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి 2 రోజుల పర్యటనలో ఆయన కేరళలో వివిధ ప్రాంతాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి తిరగడం జరిగింది. దాంట్లో భాగంగానే బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి కౌంటర్ గా ఈ రోజు కేరళ సీఎం పినరై విజయ్ రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.